మగవులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయతో అక్షయ పాత్ర చేకూరి సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. అక్షయ తృతీయ అంటే గుర్తుకు వచ్చేది బంగారం, వెండి. సందర్భం ఏదైనా సరే ఆడవారికి బంగారం సంగతి రాగానే మనసు టక్కున ఆగిపోతుంది. బంగారం ఈ మాటలోనే రితం ఉంటుంది, అంతకు మించి ఒక విలువ ఉంటుంది. అసలు అంతెందుకండి, బంగారానికి ఆడవాళ్లకు విడదీయలేని సంబంధం పెనవేసుకొని ఉంటుంది. అటువంటి బంగారం ఇప్పుడు ₹1,00,000 అయ్యిందండి. అందరి మాట ఏమో కానీ నాకు అయితే బంగారం కొని స్తోమత అయితే ఇప్పుడు లేదు అండి. అసలు అక్షయ తృతీయకు బంగారం ఎందుకు కొనాలి? ఇది మనలో చాలామందికి ఉన్న డౌట్. అక్షయ అంటే శాశ్వతమైంది అని అర్థం, క్షయం అంటే లేనిది అనే అర్థం, తృతీయ అంటే మూడో తిథి అని అర్థం. అక్షయ తృతీయ రోజు ఏ పని ప్రారంభించినా, పెట్టుబడి పెట్టినా అత్యధికమైన శ్రేయస్సుతో పాటు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్మకం. బంగారాన్ని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. బంగారం సంపదకు, భద్రతకు చిహ్నంగా భావించి కొంటూ ఉంటారు. బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులు అంటే వెండి అన్నమాట. కుటుంబంలో సంపద, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుని పూజించడం శుభప్రదంగా భావిస్తాం. అత్యంత శుభప్రదంగా భావిస్తాం కాబట్టే ఈ రోజున అనేక మంది బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. పసిడి ధర అమాంతం పెరిగిందని ఈ అక్షయ తృతీయకు ఏమీ కొనకుండా ఉండగలమా? లేదు కదా. సో బంగారంకు బదులుగా గోమతి చక్రాలు, శంఖం, రాక్ సాల్ట్, మట్టి కుండ వీటిలో ఏదో ఒకటి కొనవచ్చు. నేను అయితే ఈ అక్షయ తృతీయకు బంగారంకు బదులుగా గోమతి చక్రాలు తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే అక్షయ తృతీయకు కొన్ని కొనవచ్చు అని చెప్పినప్పుడు మరికొన్ని కొనకూడదని కూడా చెప్పారండి. సో ప్లాస్టిక్ వస్తువులు, స్టీలు, అల్యూమినియం పాత్రలు, ఇనుప వస్తువులు, నలుపు రంగు దుస్తులు ఇలాంటివి ఈ అక్షయ తృతీయ రోజున కొనవద్దని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజున గోమతి చక్రాలు, శంఖం, మట్టి కుండ కొనడం వీళ్ళు కాని వాళ్ళు కనీసం కళ్ళు ఉప్పుకొని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి ఈ అక్షయ తృతీయను సంతోషంగా జరుపుకుందాము. చూద్దామండి, వచ్చే సంవత్సరానికైనా బంగారం కొనగలిగే స్థాయికి ఎదుగుతామో లేదో. సర్లే కానీ చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే మీరు ఏం కొన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.